హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక ముచ్చట్లు చెప్తా, లెసనే చెప్తా. ఓకే, ఇక ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకు చేసుకోవాలంటే 1వ తరగతి నుంచి ఇట్లా బుక్స్ చూపెట్టుకుంటా, అకాడమిక్ బుక్స్ ఇలా చూపెట్టుకుంటూ ఇప్పటి వరకు నాకు వచ్చిన విధంలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈరోజు నవోదయం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము, నవోదయము రెండవదేమో శుభోదయం. ఓకే, నవోదయం అంటే నవోదయం ఇక రావాలి. నవోదయం అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇవాళ మనము పద్యభాగం అంతా అయిపోయింది. గద్యభాగంలో కూడా ఇంకొక లెసన్ అయిపోతుంది, తెలంగాణ జాతీయాలు. ఓకే, ఒకటే కామెంట్, ఇప్పుడే చూసిన కామెంట్ ఒకటి చూద్దాం. ఇక్కడ హరిత గారు డైలీ చేయండి మ్యామ్, నిన్న 100 టైమ్స్ చూసిన, 100 టైమ్స్ చూసిన మ్యామ్ మీ క్లాస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే, కొంచెం ఇక బిజీగా ఉండి చేయలేకపోయినా. ఓకే, హర్షిని గుడ్ మార్నింగ్ మేడం, ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇక వచ్చిన తర్వాత ఇంకో దాంట్లో చదువుతా. ఓకే, నిన్ననే ఇట్లా చదివితే మొత్తం ఇక్కడ లెసన్ చెప్పుకునడానికి నేను ట్రై చేశాను, కానీ చాలా కామెంట్స్ 2-3 రోజుల నుంచి చదవలేదు. ఓకే, కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలంగాణ జాతీయాలు కొంచెం పెద్ద ఉంటుంది లెసను, కొంచెం ఓపిక్గా వినాలి. ఓకేనా, ఈజీగా ఉంటుంది, మళ్ళీ తెలుసుకోవాలి. జాతీయాలు, తెలంగాణ జాతీయాలు అంటే వేముల పెరుమాళ్ళు. జాతీయాలు పెరుమాళ్ళు అనే దానికి లింక్ పెట్టుకోవాలి. జాతీయాలు ఎవరు రాసిర్రు అని అడగవచ్చు. మీకు ఇక్కడ నుంచి మనం 9th 10thలో కూడా మనకు టెట్లో కూడా ఇక్కడ నుంచి అడిగిండే, నేను ఎక్కడ అడుగుతాడని చెప్తాను. నేను టెట్లో కూడా మనం ఏమనుకున్నామంటే 10th అంటారు కదా, లింకప్ అని అన్నారు, కానీ 10th జాతీయాలు సామెతలు అనేది ఉండదు మనకు, లింకప్ కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇచ్చిండే. అది ఏ క్వశ్చన్ ఇచ్చిండో నేను ఇక్కడ చెప్తాను, మీరు చూడండి. వేముల పెరుమాళ్ళు అంటే ఇట్లనే ఏమనుకోవాలంటే, ఒరే నా జాతి గురించి ఎవరైనా చెప్తే పేరు మార్చుకుంటా, లేకపోతే పేరు మారుస్తా అనాలే. పేరు మారుస్తా లేకపోతే పేరు మార్చుకుంటా అని చెప్పుకోవాలి. ఓకే, ఎవరిని ఉద్దేశించే కాదు. జాతీయాలు అంటే సామెతలు, జాతీయాలు ఎవరు రాసులు? జాతి గురించి మాట్లాడుకుంటే పేరు మార్చేత్తనీది అని చెప్పాలి, లేకపోతే పేరు మార్చుకుంటే ఏదో ఒకటి. ఓకే, హాస్యంగా గుర్తుపెట్టుకోండి. వేముల పెరుమాళ్ళు జాతీయాలు. వేముల పెరుమాళ్ళు రచయిత పరిచయం. వేముల పెరుమాళ్ళు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాయ్కల్ గ్రామంలో ఆగస్టు 8, 1943న జన్మించారు. స్వాతంత్రం రాకముందే జన్మించాను. ఈయన తల్లిదండ్రులు వేముల ఆండాలమ్మ రాజయ్యలు. ఓకే, జాతీయాలు ఆండాలమ్మ రాజయ్యలు. మాతామహుడు కైరం భూమదాసు వరకవి గాయకుడు వేముల పెరుమాళ్ళు. విద్యాభ్యాసము రాయ్కల్ కోరుట్ల జగిత్యాలలో జరిగింది. ఈయన ఎక్కడ జరిగిందట? కోరుట్ల జగిత్యాలలో జరిగింది. ఈయన గ్రామాభివృద్ధి అధికారిగా 18 సంవత్సరాలు పనిచేసి ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. రాజకీయ రంగ ప్రవేశం చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రాయ్కల్ మండలానికి మొదటి అధ్యక్షుడిగా పనిచేశాడు. రాయ్కల్ మండలానికి మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన కవి ఎవరు అని అడగవచ్చు. సహకార రంగంలో గీతా పారిశ్రామిక కాంట్రాక్ట్ లేబర్ వినియోగ గృహ నిర్మాణ సంఘాలు స్థాపించాడు. సుంకరి నీరటి దివ్యాంగుల సేవా సంఘాలను కూడా స్థాపించాడు. ఓకే, ఈయన చూసిరా ఎక్కడ పనిచేసిండు? రాయ్కల్ పనిచేసిండు. మళ్ళీ 18 సంవత్సరాలు పనిచేసి మరింత సేవ చేయాలంతో అనే దానికి ఏం చేసిండు? ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసిండు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి రాయ్కల్ మండలానికి మొదటి అధ్యక్షుడిగా ఇవన్నీ పనిచేసిండు. ఈయన రచించిన శ్రీ రాజరాజేశ్వర శ్రీ ధర్మపురి నృకేసరి శతకాలకు సంబంధించిన దేవాలయాలు ప్రచురించాయి. నృకేసరి ఇంకేమో చదివినాం కదా, శేషప్ప కవి కూడా రాసిండు కదా. ఈయన రచించిన రాజరాజేశ్వర శ్రీ ధర్మపురి
నృకేశరి శతకాలను సంబంధించిన దేవాలయాలు ప్రచురించాయి. బాల సాహిత్యంలో ఈయన చేసిన కృషి ఫలితంగా కిట్టు బాలనీతి శతకం, వెరీ వెరీ ఇంపార్టెంట్, కిట్టు బాలనీతి శతకం రాసింది ఎవరు? కిట్టు ఎవరు రాసిర్రు? ఈ పెరుమాళ్ళు రాసిరు. కిట్టు పేరు మార్చుకుంటారు, కిట్టు చిన్న ఇది, కిట్టు గుర్తుపెట్టుకోరు. కిట్టు బాలనీతి శతకం. నిమ్ము పర్యావరణ శతకం వెలువడినాయి. ఇగో ఈ నిమ్ము మొన్న ఇంటర్లో టెట్లో వచ్చింది మనకు, పేపర్ 2 వాళ్ళకి నిమ్ము ఎవరు రాసిరు అని, ఈ శతకం ఎవరు రాసిరు అని అన్నారు. ఈయనకి ఇప్పటి వరకు మనకు 10th ఈయన పేరు రాలేదు కాబట్టి ఆ క్వశ్చన్ ఇంటర్ చదివిన వాళ్ళే చేయగలిగితే ఆ క్వశ్చన్ ఒక్కటి చేయడం వల్ల 74 వచ్చిన మార్కులు 75 వచ్చి పాస్ అయ్యారు. డిఎస్సీలోనైతే 1 మార్కు అంటే పాయింట్ టు పాయింట్లో ఉద్యోగం వస్తుంది. ఒక పాయింట్ పోతేనే ఉద్యోగం వస్తుంది. 1 మార్క్ అంటే మామూలు విషయం కాదు. ఉద్యోగానికి లిస్టుల దగ్గరలో ఉన్న ముగ్గురు ఒక్క సేమ్ ఉంటే 1 మార్క్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఉద్యోగం. నిమ్మకాయ ఇంత పని చేసి, నిమ్మకాయ చూసిరా ఎంత పని చేసి. నిమ్మకాయ తినకపోతే పేరు మారుతా అని గుర్తుపెట్టుకోవాలి. నిమ్మకాయ తినకపోతే పేరు మారుతా. జాతి గురించి మాట్లాడితే పేరు తీసేస్తానే మార్చుకుంటా అని చెప్పాలి. ఇంకేంటి? కిట్టు. ఈ కిట్టు నిమ్మపండు కిట్టు వెలువడించాయి. మహాత్ముని మహనీయ సూక్తాలను గాంధీ మార్గం త్రిశతిగా రచించాడు. లోగుట్టు అనేది ఈయన రచించిన రాజనీతి చతుర్శతి. చూసిరా, లోగుట్టు కిట్టు నిమ్ము. ఈ కిట్టుగాడు నిమ్మకాయ తింటాడు, తిమ్మి లోగుట్టు మొత్తం తెలుసుకుంటాడు అని గుర్తుపెట్టుకోండి. గాంధీ మార్గం త్రిశతిగా రచించాడు. ఇవన్నీ చేయకపోతే, ఈ కిట్టుగా నిమ్మకాయ తినకపోతే, లోగుట్టు చేయకపోతే నేను పేరు మార్చుకుంటా అని చెప్పాలి. పేరు మార్చుకుంటా, నీ గుట్టంతా తీయకపోతే నేను పేరు మార్చుకుంటా అని గుర్తుపెట్టుకోరు. పెరుమాళ్ళు, నీ గుట్టంతా తీయకపోతే నేను పేరు మార్చుకుంటా. ఏమనుకుంటున్నావు? నిమ్మ పండు చేసినట్టు చేస్తా పేరు అని అనుకోవాలి. పేరు మార్చుకుంటా, నిమ్మ పండు చేసినట్టు చేస్తా నీకు అనాలి. అరే కిట్టుగా నిమ్మ పండు చేసినట్టు చేసి నీ లోగుట్ట అంతా తీసేస్తా, లేకపోతే పేరు మార్చుకుంటా అని చెప్పారు. ఓకే, పేరు మార్చుకొని ఎటు పోతాడట మరి? గాంధీ మార్గం త్రిశగా రచించాడు. ఈయన రచించిన రాజనీతి చతుర్శతి ఈయన 1958 నుండి 68 మధ్యన జరిగిన ఎన్నో జాతీయ పరిణామాలను పద్యాలుగా మలిచాడు. పౌర హక్కుల నాయకునిగా కూడా జాతీయ స్థాయి నేతలు జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి నేతల పర్యటనలు కూడా జరిపించాడు. చూసారా, వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ. త్రిశతి అంటే ఏంటి? 300 పద్యాలబ్బా. త్రిశతి అంటే ఏంటిది? 300 పద్యాలు. గాంధీ మార్గం త్రిశతిగా రచించాడు. సుశిరా. తర్వాత నేతల జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కృషి చేశాడు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి ఈయన చేసిన ప్రసంగాల సంకలనం మానవతా పరిమళాలు. సుశిరా. మానవతా పరిమళాలుగా వెలువడింది. తెలంగాణ భాషకు ఈయన చేసిన కృషి మరవలేనిది. ఈయన 17 సెప్టెంబర్ 2005 దిగవంగతుడైనాడు. ఓకే, ఎప్పుడు చనిపోయాడు? 2005లో చచ్చిపోయాడు. ఈయన ఏం రాసిండబ్బా? జీర్ణ దేవాలయాల పునరుద్ధరణకు కృషి చేశాడు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి ఈయన చేసిన ప్రసంగాల సంకలనం మానవతా పరిమళాలు. అందుకే జాతి గురించి మాట్లాడతాడు. మానవతం పరిమళించాలి, లేకపోతే పేరు మార్చుకుంటా అంటుండు. ఒరే నిమ్మపండు గుట్టు లోగుట్టు, ఇదండి. మానవత్వం పరిమళించు మంచి మనసుకు స్వాగతం స్వాగతం స్వాగతం. పారిపోకుర్రి. ఓకేనా? మానవత్వం పరిమళాలంటే మీకు ఆయన గుర్తుకు రావాలి. పేరు మార్చుకుంటా అని. మానవత్వం పరిమళించకపోతే పేరు మార్చుకుంటా అంతే. మానవత్వం పరిమళించు. తన తల్లి నోటి నుండి వెలువడే సామెతలను జాతీయాలను విని ప్రేరణ పొంది గ్రామీణ ప్రాంతాల నుండి వాటిని సేకరించాడు. ఈ సామెతలు జాతీయాల గురించి తెలుపుతూ జానపద సాహిత్యం కూరాడుకుండ లాంటిది. సుశిరా, జానపద సాహిత్యము కూరాడుకుండ లాంటిది అని చెప్పింది ఎవరు? చెప్పిన వ్యక్తి ఎవరు? పేరు మార్చుకుంటా. కూరాడుకుండలు వేయకపోతే, జాతీయాన్ని కూరాడుకుండలు వేయకపోతే పేరు మార్చుకుంటా అనాలి. ఈ పేరు మళ్ళీ ఏం పెట్టిరో మేడం చంపుతుంది అంటారా? కూరాడుకుండ అంటే పవిత్రమైంది. ఇక్కడ పెడతారు కదా. ఎక్కడ కూరాడుకుండ? ఎక్కడ పెడతారు? ఇంట్లోనా? అది ఎక్కడ పెడతారు? ఇది కూరాడుకుండ ఇల్లు కట్టినప్పుడా? బోనాల దగ్గరనా? ఎక్కడ పెడతారు ఇది? కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి. కూరాడుకుండ.
వెరీ వెరీ ఇంపార్టెంట్. కోరాడు కొండ. మా ఫ్రెండ్ మస్తు చెప్పింది, కూరడు పెట్టాలి, మా అమ్మని పిలిచినా మా అత్తని పిలిచినా అంటుండే. ఓకే, సో ఒక సాహిత్యం, జానపద సాహిత్యము కూరాడు కొండ లాంటిది, పవిత్రమైంది అన్నట్టు. అది పవిత్రమైంది కాబట్టి దేవుళ్ళ దగ్గర పెడతారు. సో దానిని మైలపరచకుండా చూసే బాధ్యత మనందరిది. అంతే కదా మరి, అంతే కదా, అంతే. మైలపరచకుండా ఏదైనా మన సంస్కృతి గురించి మైలపరచకుండా చూడమని చెప్తాడు. జానపదుడు ఋషోసొంటుడు. జానపదుల నోట వెలువడ్డ జాతీయం సామెత గంగలో రాయి లాంటిది. ఎన్నో వందల సంవత్సరాలు అది ప్రజల నోళ్లలో నాని రగిడిల్లింది. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిలో తరతరాల తెలంగాణ సామాజిక చరిత్ర కళ్ళకు కట్టినట్టుంటుంది. తెలంగాణ భాష యాస అర్థం చేసుకొని కొంచెం ఓపికగా చదివే వాళ్లకు ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు లభిస్తాయి అని వాటి ప్రాశస్త్యాన్ని వర్ణించాడు. వేముల పేరుమాళ్ళు ప్రచురించిన తెలంగాణ జాతీయాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ జాతి గ్రంథం నుంచి ఈ పాఠ్యాంశం గ్రహించబడింది. దీనిలోని కొన్ని జాతీయాలను చదువుకొని అవగాహన చేసుకుందాం. నిత్య జీవితంలో సందర్భోచితంగా వినియోగిద్దాం. మన భాష సొగసును చెవులార విని మనసారా ఆనందిద్దాం. ఓకే, తెలంగాణ జాతీయాలు రాసింది ఎవరు? ఏ కవి రాశారు? తెలంగాణ జాతీయాలు ఎవరు రాశారు? ప్రీవియస్ క్వశ్చన్. ఇక్కడ నేను వివివి ఇంపార్టెంట్ పెట్టినాయి, సార్లు చెప్పినాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినాయి, జాతీయాల నుంచి వచ్చినాయి. ఇవన్నీ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఓకే, జాతీయం ఇక చెప్పాలబ్బా, మీరు కూడా జాతీయాలు రాయాలి. మీరు నేను చెప్పినాక మళ్ళా ఇక కుక్కలు పడ్డ 6 నెలలకు దొంగలు మొరిగినాయి అని, కుక్కలు పడ్డ కాదు, దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మొరిగినాయి. మనకు సామెతలు జాతీయాలు అనేది చాలా ఉంటుంది కదా, చాలా డిఫరెంట్గా మనకు ఎగ్జామ్లో కూడా చిన్నగానే ఇస్తాడు. ఇక్కడ చిన్న ఉన్నదే జాతీయం అని అనుకుంటే సామెతలో కూడా చిన్న ఉన్నది ఇస్తాడు. కానీ అవగాహన చేసుకోవాలంటేనే తెలుస్తుంది అది, లేకపోతే అస్సలు తెలియదు. పాఠ్యాంశం వరిగడ్డి మంట. జాతీయం అబ్బా, వరిగడ్డి మంట. ఇక టకటక చదివేద్దాం. వరిగడ్డి ఎండితదైతే అగ్ని అంటిదే తడువుగా మంటలు అంటుకొని కాలిపోతుంది. వాముగా ఉన్నప్పుడు మాత్రం కమ్ముకొని పొగలేచి కుమ్ముగా కాలుతుంది. బురగగడ్డి, అడవిగడ్డి మినుగురు పడితే చాలు క్షణంలో బగ్గున మండి భస్మం అవుతుంది. అంటే చెరుకు తోటలో చెరుకుటాకు పెట్రోలు అంటుకున్నంత వేగంగా ఉరుకులు పరుగులతో మంటల్ని చుట్టుముట్టేస్తుంది. సో దాంతో చెరుకు పంట నాశనం అవుతుంది. వంట చెరుకులు కూడా అంటుకోవడానికి పొయ్యి రాజుకోటానికి చలిమంటలు వేసుకున్నప్పుడు మెల్లగా అంటుకునే వాటిని అంటించడానికి భగ్గున మంటలు లేచే వరిగడ్డిని వాడేవారు. ఏదైనా వరిగడ్డి భగ్గు నుండి బుగ్గు అయిపోతుంది, భగ్గున మండి బొగ్గున అవుతుంది. అందుకే అంటారు ఏదైనా వరిగడ్డి భగ్గున మండి బుగ్గి అయిపోతుంది. అంటే మంచి వాళ్ళకు వచ్చే కోపము వరిగడ్డి మంటతో పోలుస్తారు. మంచి వాళ్ళకు అంటే పుట్టుక్కున పోతుంది అన్నట్టు. వరిగడ్డి మంట అంటే ఏంటిది అన్నట్టు అంటే తొందరగా వచ్చి తొందరగా పోతుంది. ఇట్లా చినుకు పడగానే అదంతా మొత్తం ఇట్లా డ్రైగా అయి ఉంటుంది. ఇక దాన్ని ఇట్లా పొగలు ఏమి వెళ్ళాయి, అలా వెళ్ళంగానే ఆయన స్పాట్లో అయిపోతుంది అన్నట్టు. కొందరు ముక్కు మీదనే కోపం కలిగి ఉంటారు. సహించరాని విషయము తటస్థించినప్పుడు వెంటనే ప్రతిస్పందించి బగ్గున మండిపడేవారు. ఆ కాస్తసేపు వారి కోపాన్ని భరించగలిగితే వెంటనే చల్లబడి కాగల కార్యాన్ని సహాయాన్ని చేసి చల్లగా సాగనంపుతారు. వారి కోపం వరిగడ్డ మంట లాంటిది అంటారు. ఇప్పనిప్పు చింతనిప్పు చల్లారని కోపం లాంటిది. రావణ కాష్టం ఎప్పుడు ముఠా తగాదాల్లాగా ఒకరిపై ఒకరు శాశ్వతంగా వారసత్వంగా రాజీలేని కోపం ప్రదర్శితమవుతుంది. వరిగడ్డి మంట లాంటి కోపం మాత్రం పైకి కాస్త సేపు భరించలేనిదిగా కనిపించిన దానికి ప్రమాదం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మన జీవితంలో కూడా అందరు వరిగడ్డటోళ్ళే వస్తారు. అల్లుడు వచ్చినా, కోడలు వచ్చినా, ఇంటి పక్క వాళ్ళన్నా, ఎవ్వరైనా అంత చాలామందికి వరిగడ్డి మంటనే ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే వరిగడ్డి మంట అని జాతీయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ కోపాన్ని కొంచెం వాళ్ళ దగ్గర నుంచి దూరం పోవాలి. జర మనమే రిలాక్స్ కావాలి. మనం ఏం చేస్తాం, మనం మనిషిని కోరే వాళ్ళకి సహనం ఎక్కువ ఉంటుంది కాబట్టి సహనం చేయాలి. ఇగో ఇప్పనిప్పు చింతనిప్పు అంటే ఇవి వరిగడ్డికి వ్యతిరేకం అన్నట్టు.
ఇప్పనిప్పు చింతనిప్పు చల్లారని కోపం లాంటిది. అంటే అవి ఎప్పుడు మండుతూనే ఉంటాయన్నట్టు. ఒక్కొక్కసారి ఇట పెట్టినాక ఇగో కాలుతూనే ఉంటాయి. ఇక రావణ కాష్టంగా ఎప్పుడు ముఠా తాగాదాల్లాగా ఒకరిపై ఒకరు శాశ్వతంగా వారసత్వంగా రాజులేని కోపం ప్రదర్శితమవుతుంది. వరిగడ్డి మంటల్లాంటి కోపం మాత్రం పైకి కాస్త సేపు భరించలేనిదిగా కనిపించిన దానికి ప్రమాదం లేదు. చూసిరా, ఇది కొంచెం ప్రమాదం లేదు వరిగడ్డిది. ఎందుకంటే అప్పుడప్పుడు వస్తుంది, మళ్ళీ అప్పుడప్పుడు మర్చిపోతాయి. ఇక ఈ ప్రాపర్టీస్ అన్నదమ్ములు, ఈ అన్నదమ్ములలో మత్తుకుంటుంది. అబ్బాయి ఇది ఏమైనా ముచ్చట్లు చెప్పుకోవడం కొంచెం ఈ భూమి నీది, ఈ భూమి నాది, ఈ మధ్యలో ఇక వరిగడ్డ ఎత్తే బగ్గుమంటుంది అంటాం కదా. వరిగడ్డ ఎత్తే ఇద్దరు ముగ్గట భగ్గుమంటుంది అంటే అంత కోపం వస్తుంది. అంటే ఈ అన్నదమ్ములలో ఉండేది ఏం కాదు. ఇప్పనిప్పు ఏడ చింతనిప్పు అట్లా పెట్టుకోవద్దు. ఇప్పనిప్పు చింతనిప్పు పెట్టుకోవద్దు. తింటాడు మన తింటే తినంతి అండ్లో పోయింది తినని ఏం చేస్తాం మనం. అరే ఉన్ననేగా మనకు తెలియకుండానే 30-40 సంవత్సరాలు పోతున్నాయి. ఆ పోరగాళ్ళు ఏంది, మనమేంది, ఏంది పోతే మన పేరు మీద బతుకుతాడు. ఏమవుతుంది మనకు లాస్ట్ వరకు చెప్పుకుంటారు అందరు. వీని ఆస్తంతా తిన్నాడు, వాడు తిన్నాడు, వాడ ఆస్తి అంతా వీడు తిన్నాడు, అక్క ఆస్తి తిన్నాడు, చెల్లె ఆస్తి తిన్నాడు, అన్న ఆస్తి తిన్నాడు. తినని నిజంగా ఆస్తుల గురించి గీ నొప్పులు ఉండదు. మీరు ఏదేమైనా జాతీయం తెలుస్తారా అయ్యాలబ్బా. వరిగడ్డి మంట ఎవరికైనా ఉన్నదా? ఇడ ఉంటుంది, అందరికి ఉంటుంది. భార్య భర్తలకు కూడా మస్తు మందికి ఉంటుంది కదా. ఒకటే ఇడ రింజని లేస్తే కథం. భర్తకు వస్తే భార్య బయటికి పోవాలి, లేకపోతే అటు ఇటు పోవాలి, అంతే. డైవర్ట్ చేయాలి. భార్యకు వస్తే భర్త డైవర్ట్ చేయాలి, కథం. ఇంట్లో గొడవలు ఏమి ఉండవు. ఇక ఎప్పుడు గట్లయితే ఎట్లనా మేడం అంటే ఏం చేస్తాం మరి, ఉండాలి కదా ఏంటి తప్పదు. ఇక చూడు, ఇక లొల్లి వచ్చింది. ఇక ఇదైతే మత్తుగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే దీన్ని ఆలోచించి నిద్రలే ఉండయి. లొల్లి ప్రజల నోళ్ళల్లో రోజు నలుగుతూనే ఉండే పదం లొల్లి. గలాబ రభస, అల్లరి, గడబిడ, గలిబిలి, సందడి అని ఎక్కువగా ప్రయోగంలో ఉండగా లొల్లిని తరచూ లోనుకు ఘనం, వెల్లితి, లోపం అనే అర్థాలలో నిఘంటువులలో పేర్కొనడం జరిగింది. ఇప్పటి వాడకంలో ఈ అర్థాలు తక్కువగా వినిపిస్తున్నాయి. లొల్లి చేయకండి అని అల్లరికి ప్రత్యామ్నాయంగాను శాసనసభలో మొన్న పెద్ద లొల్లి జరిగింది. రభస గలాబాకు ధీటుగాను వాడబడుతోంది. లొల్లిలో మళ్ళీ కానీ పెళ్ళి అనేది ఒక సామెత. ఇది సామెత అంటే లొల్లి అంటే లొల్లిలోని మళ్ళీ కానీ పెళ్ళి అంటే ఓనర్ పెళ్ళి అయితే ఎప్పుడైతే అవుతుంటుందో ఆ మల్లిగాని పెళ్ళి కూడా అందులోనే కావాలి. అంటే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం కావాలని అంటే తక్కువ ఖర్చు కావాలి, ఎక్కువ పేరు కావాలి. లొల్లి చేయరా పెద్దోనిది చేసేదే. మొన్న ఏం చేసిరు మాట చెప్తా నేను, మాట చెప్తా. మా కజిన్ ఏం చేసిందంటే బర్త్డే చేసింది. బర్త్డే అయితే పోతాం మనకు కూడా ఖర్చు కావాలి కదా. ఇక మనకు బర్త్డే చేసింది, ఇద్దరు బిడ్డల బర్త్డే ఎట్లా చెప్తారు నాకు బర్త్డే ఎట్లా చెప్తారు. వేరే ఏ చెవులు కుట్టించిన దాంట్లోనో ఈ బర్త్డేలా చెవులు కుట్టిస్తే అది ఇది కుట్టిస్తే అదొకటి లొల్లి. నీ పెళ్ళిళ్ళ నాది, నా పెళ్ళిళ్ళ నీది అని. ఈడ ఓనర్ పెళ్ళి అయితే ఈడ పనోని పెళ్ళి అండ్లనే. ఇక అదే అన్నంలో వీని పెళ్ళి కూడా జరుగుతుంది. ఇది కూడా లొల్లి. అయితే మా కజిన్ ఏం చేసిందంటే ఇద్దరు బిడ్డలది ఏంటిది బర్త్డే ఒకటి రోజు చేసింది. చేస్తే ఇప్పుడు తీసుకుపోయేటోళ్ళు ఎట్లా చేయాలి, 2 తీసుకుపోవాలి. నువ్వు మాత్రం ఒకటేసారి అన్నం పెడతావు. అయితే మేము ఇక ఏం చేసినా ఇద్దరు బిడ్డలకు తీసుకుపోవాలి కదా. వద్దంటే వింటారు, మన లాజిక్లు చెప్తే వింటారా? అగో ఏమంటాడు అల్లుడు అంటారు. సరే ఇద్దరు బిడ్డలు చేసిరు. అయితే నేనేమడిగినా మరి ఇద్దరికి చేస్తున్నావు కదనే, ఏది కాదు ఆమె రోజు ఆ రోజు పుట్టే, ఈమెది ఈ రోజు పుట్టే, 2 ఒక చేస్తాంటే అవో మళ్ళీ చేస్తాడా బావా అన్నాయి. మళ్ళీ చేస్తాడా దావత్ బావా అంటే మరి ఇప్పుడు గిఫ్ట్ ఒక్కరికి తీసుకో, ఇప్పుడు ఒకటే దావత్ కదా, ఒకసారే తినాలి కదా. మరి గిఫ్ట్ ఒక్కటిసారి దేవన్నా 2 సార్లు దేవన్నా అంటే అవో మీ ఇష్టం అని ఇద్దరు కూర్చుంటారు. ఏడా గిరాకు ఇద్దరు కూర్చుంటారు. ఇక బట్టలు పెట్టేటప్పుడు ఇద్దరు కూర్చుంటాడు, గిరాకు రావాలి అన్నాయి. ఇగట్లా చేసింది. లొల్లి అంటే ఇక నాకు ఇది గుర్తుకొచ్చేది చూసాను నేను. అప్పుడే ఇక మా అమ్మ అన్నది, మన అమ్మ ఇక ఇంకేం లొల్లి చేద్దామని లొల్లి అని అనలే కానీ అందులోనే ఇంట్లో కలవాలని చేసింది అన్నది. ఇక చేత్తం ఏం చేసినాం, ఇక 2 తీసుకుపోతామి, డ్రెస్సులు తీసుకుపోతామి, 2కు పూలహారాలు తీసుకుపోతామి, 2కు ఇద్దరికి స్వీట్ డబ్బాలు తీసుకుపోతామి, ఒకటేసారి తినొత్తివి. మీకేమైనా జరిగిందా? కామెంట్స్ రాయరు. లొల్లి ఎత్తే ఏం కాదు, కొన్ని అర్థం లేని చేసుకోవచ్చు. లొల్లి ఏమున్నాయి కదా. బర్త్డే ఉట్టిదేనా, చేస్తేనే నడుతుంది, చేయకపోయినా నడుతుంది. ఒక కరెక్ట్గా పని అది ఖచ్చితంగా కావాలి అనేటువంటి పనుల ఈ లొల్లి పనులు చేయాలి. ఓకే, మీరైనా కలిసి మీరు లొల్లి చేస్తారా అబ్బా. ఇద్దరు పిల్లలు బర్త్డేలు చేయకూడదు, వేరే ఏమైనా చేయరు అన్నీ కానీ.
నవ్వుతారు ఇక బర్త్డేలు చేస్తే. 2 కావాలన్నట్టు చూసిరా ఎంత ఉన్నారు. 2 డ్రెస్సులు కావాలన్నట్ట, 2 సీట్ డబ్బాలు కావాలి, 2 పూలహారాలు కావాలి, కానీ పెట్టేది మాత్రం ఒకటేసారి పెడతారు. మళ్ళీ ఆ పాపకు మొన్ననే చేసినాం కదా అంటారు. ఇక మళ్ళీ ఆ రోజు చాక్లెట్లు పంచుకుంటారట. ఆ రోజు స్కూల్లో చాక్లెట్ పంచుకుంటారు ఆ రోజు అన్నది. పంచుకో బిడ్డ పంచుకో. హుషారు తెలంగాణ హుషారు, అది ఇండియన్ హుషారు. పేదరికం కాదు, మిడిల్ క్లాస్ అంత హుషారు ఎవరు ఉండరు. మీరు లొల్లిలో ఏమైనా చేసిరా? కామెంట్స్ రాయరు. యజమాని ఇంట్లో పెళ్లి కార్యం తలపెట్టారు, ఇంటి పాలేరు మల్లిగాడు. పేదవారికి కూడా పెళ్లి కుదిర్చి ఇందులో పెళ్లి అయిందనిపించారు. సో ఇది లొల్లిలో పనిలో పని అనడం. పనిలో పని ఒక విధంగా దీనికి సమానంగానే ఉంటుంది. చిన్నవాని పురుడు పెద్ద పిల్లవాని వెంట్రుకలు చూసిరా, ఇది ఇచ్చిండు కూడా. చిన్నవాని పురుడు పెద్ద పిల్లవాని వెంట్రుకలు 2 లొల్లి వెళ్ళిపోవాలని ఒకేసారి పెట్టుకున్నాం అన్న మాటల్లో ఈ లొల్లి ధ్వనిస్తోంది. ఈ చిన్నోనికి పురుడు ఇంట్లో తీసుకుపోవాలి బట్టలు, ఈ పెద్దోని వెంట్రుకలు వీని తీసుకుపోవాలి, ఈడ ఊసున్న తల్లిదండ్రులకు తీసుకుపోవాలి, ఫ్యామిలీ మెంబర్స్కి తీసుకుపోవాలి. దావత్ మాత్రం ఒకటేసారి తినాలి. కోతికి పుండి కొట్టినట్లు. జాతీయం అబ్బా, ఇవన్నీ మీకు గుర్తుకు రావాలి. నేను చెప్పినవి అన్నీ గుర్తుకు రావాలి, ఎగ్జాంపుల్స్ అన్నీ గుర్తుకు రావాలి. ఎందుకంటే లొల్లి పెట్టింది, లేకపోతే పేరు మార్చుకుంటా. లొల్లి వేసినాం అనుకో పేరు మార్చుకుంటుంది జాతీయం. వరిగడ్డ మంటలకి వేసినాం అనుకో పేరు మారుతాని, పేరు మార్చుడు. కోతి పుండు లేక ఎత్తేవేమే అన్నట్టు. కోతికి పుండి పుట్టినట్లే. కోతి చేష్టలు మనకు తెలియనివి కావు. కోతి నుండే మానవుడు రూపొందడంలో శాస్త్రీయంగా కొన్ని పోలికలు మానవుడికి సరిపడా ఉండడమే పురాణాల్లో, ముఖ్యంగా రామాయణంలో పరోక్షంగా హనుమంతుడు, సుగ్రీవుడు వారి పరిణామ దశను సంకేతంగా భావిస్తారు. కోతి అజ్ఞానిని, మానవుడు జ్ఞాని. ఈ తేడా తప్ప శ్రేష్టాల్లో, ఆహార విహారాల్లో నరుడు వానరుడు సమానులే అనిపిస్తారు. కోతికి పుండు అయ్యింది, విచిత్రంగా కనిపించింది. మరొక కోతి వచ్చి ఆ పుండు గిల్లి చూసి వెళ్ళిపోయింది. మరో కోతి అలాగే చేసింది. అంటే కోతి కూడా స్వయాన పుండు బాధ తాళలేక గోక్కుంది. పుండు మరింత నెత్తిగారి పెద్ద పుండు అయింది. కోతి సౌతుంటేనే అంత ఎటో వస్తుంది. ఏమంటారు ఈ కారం. కోతికి ఇతర కోతులకు వేటికి పుండును పెద్దగా చేసుకోవాలని లేదు, నొప్పించుకోవాలని లేదు. అయినా తెలియని తనం వల్ల కోతి పుండు మానదు. అత్త చూసిన వాయే ఈ పోరిని కాలుకు దెబ్బ తాకింది. పట్టేసి బడికి తోలిస్తే మళ్ళీ దెబ్బ తాకించుకున్నాడు. కోతికి పుండు పుట్టినట్టే అయింది. ఎట్లా కమ్మ అవుతుందో ఏందో అని కోడలు పలుకులు ఈ జాతీయం ప్రచలితం. అంతే కదా. కోతికి పుండు అంటే ఏంటంటే కోతి లెక్క మనిషి కాదు కాబట్టి కోతి చేష్టలు చేసుకుంటూ ఊకే దాన్ని ముడితే ఎప్పటికైతేనే ఉంటుంది. ఇంట్లో కూడా ఏమైనా మనకు నిజంగానే తాకిన దానికి తాకుతుంది. ఇక ఏదైనా కాలుకు ఏదైనా అయిందా తాకిన దానికి తాకుతుంది కదా. మరి అదే విచిత్రం. మీకు కూడా గట్లనేనా? తాకిన దానికి తాకుతుంది, గోరువైన దానికి తాకుతుంది. అబ్బో అదేంటిదేమో ఏటో అవుతుంది నాకు ఇది చదివితే. కోతిపుండు పాడుగాని కోతిపుండు అయినట్టే అవుతుంది. ఇంట్లో కూడా పెద్దగా ఏమన్నా అయితే నీకు కోతిపుండు అయినట్టే. కొంచెం కూడా భరించకపోతే ఊకే దాని గురించే మాట్లాడుతుంటే ఊకే దాని గురించి అంత కోతిపుండు అయినట్టే అయింది అని అంటారు. కోడళ్ళు బాగా చెప్తారు కోతిపుండు అయితే. అబ్బా కాలిపోయింది అబ్బా. నేనైతే మస్తు మందిని చూసిన. గదే చపాతీలు వేసేటప్పుడు గిడ ఉండే చపాతీలు వేసేటప్పుడు గిడ పడే కాలే అబ్బా అని ఊకే దానికి ఇట్లా అనుకుంటా. ఓకే, ఇక చూడరు గట్లా ఉన్నారా మీ ఇంట్లో ఎవరు ఉన్నారా అబ్బా? గట్లా ఆడోళ్ళకు ఈ పొయ్యి రూమ్లో ఎన్ని సురుకులు తలుగుతాయి. సురుకులు తలిగేది ఆడోళ్ళు ఉంటారా? సురుకులు అనేది మనకు ఏంటి? అవి మనకేంటి? సురుకులు బిరుదులు ఆడవాళ్ళకు రోజు ఎంత దార్కారి అయినా సరే, ఏదైనా సరే, ఇటు ఐరన్ బాక్స్ది కానీ చపాతీది కానీ అటు ప్రతి దాంది ఉంటూనే ఉంటాయి చేతులు. తాత జాగిరి వచ్చిందబ్బో. తాత జాగిరి అనుకున్నా రా? ఈడ చెత్త పోతానో ఈడ ఎవరిదిరా మీ తాత జాగిరా అనమా? అనకపోతే ఊకుంటామా? కష్టార్జితం గాని సంపద, అనువంశికతంగా సంక్రమించిన ఆస్తి, నైజం. ప్రభువులు తమ రాజరికాన్ని భద్రంగా కాపాడుకోవడానికి జీతం లేని కొలువులు ఎన్నో ఏర్పాట్లు చేశారు. పటేలు, మాలిపటేలు, పట్వారి, కోత్వాలి పనులు కూడా అనువంశికంగానే సంక్రమించేవి. అంటే అనువంశిక అంటే వంశపారంపర్యంగా. ఇక తాత పోతే నాన్న పోతే మనం అన్నట్టు. ఈ పనికి జీతం అంటూ పెద్దగా ఏమీ లేకుండా ప్రజలను వీరెంత దోచుకునేవారే. తనకు రావలసినంత ముట్ట చెప్తే చాలు. ఆ విధంగా జమీందారులు, జాగీర్దారులు అంటే వీళ్ళకి ఈ రాజు కొన్ని దిశలు తెలియలేదు. వీళ్ళే రజాకారులు, వీళ్ళు కూడా చాలామందికి రాజులకు తెలియకుండానే ఇప్పుడు చేయరా? ఇప్పుడు పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్లలాగా అటెండర్ కూడా పెద్ద ఉంటుంది. అవి చేసే పనులు అక్కడ గవర్నమెంట్కి తెలుస్తుందా? తెలియదు.
సో కొన్ని తాత జాగీర్ అంటే కష్టార్జితం కానీ సంపద ఇదే. తాత జాగీర్ ఎవరు తింటాడు? ఇక మన్మడు తింటాడు. ఇంకేం వీడు సంపాదించాడు, షట్టర్లు వేసిండు అనుకో, 4 ఇండ్లు ఉన్నాయి, కిరాయి వస్తుంది, ఇంకేంది వీడెందుకు కష్టపడతాడు? అన్ని రోగాలు వస్తాయి. ఇక కష్టపడతాడు ఎందుకు? వీనికి తాత జాగీరే కదా, అనువంశికంగా సంక్రమించిన ఆస్తి, అంతే కదా. ఆస్తులు వచ్చినాయా, ఏమైనా వస్తున్నాయా అంటే ఇక వీడికి అడుక్కునే గుణం వచ్చిందా అంటే ఇక ప్రపంచంలో వాడు ఎన్నడూ మాడు. అది బిల్ గేట్స్ కానీ, ఎలన్ మాస్క్ కానీ, టాటా బిర్లా కానీ ఎవ్వరు కానీ వాళ్ళ పిల్లలకు చాలా పద్ధతిగా పెంచుతారు. ఎందుకంటే వాళ్ళు కూర్చొంతుంటే కొండలన్నా అరిగిపోతాయి, మనం ఫస్ట్ రాము, వాళ్ళు కాంపిటీషన్లు ఉంటారు కాబట్టి అట్లా ఆలోచిస్తారు. మన పొరగాళ్ళకు మనం కుష్టం ఉన్నా మనమే అన్ని గౌరవాలు చేసి అడుక్కో తినేటట్టు చేస్తాం. నిజంగా ఈ తాత జాగీరు చేసేటోళ్ళు ఏవో అడుక్కో తింటారు. ఒక్కసారి మీ చెయ్యి అడుక్కోవడానికి గిట్లా పడ్డది అనుకోండి, ఆ విధంగా జమీందారులు జాగీర్దారులు ముక్తాదారులు, దేశాయిలు, సర్దేశాయిలు ఉండేవారు. జమీందారుకు కొన్ని గ్రామాలలో వేలాది ఎకరాల భూమి ఉండేది. ముక్తాదారులు అంటే ఆ గ్రామం అంతా ఆయనదే. ఓకే, ఇగో ముక్తాదారు అంటే ఆయనదే. ముక్తాదారు అంటే మొత్తం గ్రామం అంతా ఆయనదే అని గుర్తు. ముక్తాదారులు మొత్తం ప్రజల దగ్గర ఎంత వసూలు చేసుకున్నా ప్రభుత్వానికి అక్కరలేదు. తనకు రావాల్సింది కడితే చాలు. జాగీర్దారు కొన్ని గ్రామాలకు పెద్ద. అక్కడి ప్రజల మంచి చెడ్డలతో రాజుకే సంబంధం లేదు. జాగీర్దారులే సర్వస్వం. జాగీర్దారు రాజుకని కొంత కప్పం చెల్లిస్తే చాలు. తాతగారి జాగీరును మనవడు అనుభవిస్తున్నాడు. ఒళ్ళు వంచవలసిన పని లేదు. ఎవరైనా ఇచ్చారాజ్యంగా ప్రవర్తించి అంతా తానే నన్నట్లుగా ప్రవర్తిస్తే ఇదేమన్నా నీ తాత జాగీరా అనుకున్నావా? ఇది మనకు తెలుసు కదా ఇది అనటంలో ఈ జాతీయం ప్రయోగం. ఓకేనా. తాత జాగీరున్నా ఏ జాగీరున్నా పిల్లలకు కొంచెం ఇది ఆస్తి ఆ ఆస్తి అని ఆశలు పెట్టకుండా వాళ్ళకు వీళ్ళు ఏమవుతారంటే సంపాదించడం అనేది ఒకటే ఉంటుంది. ఒకవేళ పిల్లలకు సంపాదన అనేది లేకపోతే ఓన్ నాలెడ్జ్ ఉండదు. ఓన్ నాలెడ్జ్ ఉండకలేదు అని అంటే సమస్యను పరిష్కరించుకోవలసిన ఏమంటుందని కెపాసిటీ ఉండదు. ఏది ఉండదు. ఇక నువ్వు డబ్బులు సంపాదించడంలో కష్టపడకుంటే ఓన్ నాలెడ్జ్ ఉండదు. ఓన్ నాలెడ్జ్ లేకపోతే నీకు జీవితం ఎలా గడపాలో తెలియదు. మళ్ళీ వచ్చే సమస్యలను ఎట్లా పరిష్కరించాలో తెలియదు. సమస్యల నుండి పరిష్కారం లేకపోతే నీకు మంచి కొడుకు కానే కాదు, మంచి బిడ్డ కానే కాదు, నీకు హుషారు కొడుకు కానే కాదు. నువ్వు గౌరవాలు చేసుకుంటా తాత జాగీర్ అంతా మనదే బిడ్డ, అంతా మనదే అంటారా? మనది కాదు బిడ్డ, నలుగురు పెంచుకుంటే నలుగురికి అవుతుంది అన్నట్టు ఉండాలి. నిజంగా ఇట్లా పిల్లలకు అట్లా నేర్పాలి. కుక్కిన పేను ఇక ఈడ చూసి రబ్బా కుక్కిన పేను ఏమి మాట్లాడకుండా ఉండండి. రాకాసి బల్లు లాంటి మహా జంతుజాలం నిర్వంశమైంది. కానీ ఇప్పటికీ పేను జాతి 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఎంత పరిశుభ్రంగా ఉన్నా ఎన్నో కారణాల చేత ఎక్కువ తలలు పేలకు నిలయాలుగా ఉంటున్నాయి. అమ్మలక్కలు తీరిక వేళల్లో ఒకరి తలలు పేలు ఒకరు చూసి కుక్కుతుంటారు. అబ్బో ఏమన్నా ఉన్నాయి అవి. పేలు చూడడం వల్ల కలిగే ఆనందం అపారం. ఒక్కొక్కసారి పేలు చూపించకుండానే వారు తన్మయంతోనే చూసేవారి ఒడిలో నిద్రపోతారు. పేనును కుక్కుతే చిటుక్కుమన్న చప్పుడు వస్తుంది. అలాగే తలకు అంటుకుపోతుంది. కొన్ని ఈడ్దుల్లాంటి అవో ఎంత లోపల నుంచి ఇట్టింది చూడు. పేలు చిటుక్కుమనవు. ఈడ్దుల్లాంటి పేలు చిటుక్కుమనవు. గోరెత్తకు తలకు అంటుకుపోతాయి. సో చచ్చినట్లు పడి ఉంటాయి. ఇవి అసలు కుక్కిన పేలు. కుక్కుతే చచ్చిపోకుండా చచ్చినట్లు పడి ఉండేదాన్ని కుక్కిన పేను అంటారు. చూసినా ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటంటే ఒక్క మాట అనకుండా వాడు పొద్దంతా అక్కడే కుక్కిన పేనులో పడి ఉంటాడు అనటంలో ఈ జాతీయం పడుతుంది. అంటే కుక్కుతే చచ్చిపోకుండా చచ్చినట్లు పడి ఉండేదే కుక్కిన పేను. చూసిరా ఉండకూర్ర అబ్బాయి కుక్కిన పేను పాడుగాను ఇంత ఉంటుంది నెత్తి. అలా ఆ పేనును వెతకడానికే మనము నానా శ్రమ చేయాలి. ఈయనే ఉంటుందని తెలుసు, గింతే ప్లేసులు ఉంటుందని తెలుసు, కానీ ఏడు ఉంటుందంటే ఒకటి ఇచ్చుడు దైవం, అది ప్రకృతి. దానికి ఇక్కడ ఇచ్చిన అబ్బో నెత్తిల పెయిన్లు అంటే ఆ పురుగులు పెట్టుకొని కూర్చోవాలి. పోరగాళ్ళకు స్కూళ్ళకి పోతేనైతే అబ్బా కక్కు వస్తుండే నాకైతే. స్కూల్లో పోరగాళ్ళకు ఇట్లా మీద అంత గిట్ల ఉంటే
ఫోన్లు చేసిన నేను ఇంట్లో ఏం చేస్తారమ్మా సండే ఏం పని చేస్తారు మీరు సండే ఉట్టిగానే ఉన్నది కదా సండే తీయరని ఏమన్నా అనుకోనని మస్తు మంది ఫోన్లు చేసినాయి అంటే ఏమంటారు అంత ఇట్లా ఇట్లా ఎంత వర్గాలుగా మాట్లాడుతామని కానీ అది అసలు మీరు సండే రోజు ఏం చేస్తారు మేడం అదంతా అసలు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అమ్మాయికి అసలు అని చెప్పేదాన్ని మంచిగా స్టైల్గా మనసు నొప్పియకుండా చెప్పేదాన్ని అరే ఊకే గోక్కునుడే పోరగాళ్ళు చదువులేదు సంకలేదు చదువులేదు సందలేదు ఇంట్లో ఏం చేస్తారా ఏం పూతరేకులు చూస్తారు ఏం తెల్ల డాక్టరు నల్ల డాక్టరు ఏం కోడళ్ళు అన్ని సీరియల్ చూస్తారు మంచిగా సండే రోజు సండే చూస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఊక గోక్కుంటారా పోరగాళ్ళు మీ పిల్లలకు కూడా ఎవరైనా పేర్లు ఉంటే చూడుర్రి గలీజ్గా మేడండి చెప్పే వరకు ఉండొద్దు అందరికి చెప్తలేను ఉన్నోళ్ళకు ఓకే అది ఎంత డిస్టర్బెన్స్ పిల్లలకు ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది ఏదైనా పెద్ద పని అయితే ఉంటే మొత్తం అయినాక ఇంకొంచెం ఉంటే గట్లా అంటారు ఇరుకైన ద్వారం నుండి ఏనుగు ఎట్లా బయటపడుతుందని సందేహిస్తే కొంత ఇబ్బంది అయినా దెబ్బ తగలకుండా ఏనుగు ఈగింది తోక ఏ చిన్న సందులోనే చిక్కుకుంది ఆ సమస్యది కాదేమోననుకున్న పెద్ద మొత్తం పని పూర్తయింది తోక చిక్కినట్లుగా ఏదైనా కొరవలుంటే కార్యభంగం కాదు ఏనుగు ఆకారంతో పోల్చుకుంటే దాని తోక లెక్కలోకి కాదు అంటే 1000వ వంతు ఉండదు పని పూర్తయినట్లే లెక్కకు రాని గమనించని చిన్న పనులేవో మిగిలిపోయాయి అనటం ఫైనల్ టచెస్ మాత్రమే మిగిలి ఉండటం మంత్రి గారు గ్రామానికి సందర్శిస్తున్నారు సమయం చేరువవుతుంది నిర్వాహకుడు హడావుడి చేస్తున్నాడు వేదిక అలంకరణ చూసి పనులన్నీ అయినట్లే కదా అని పరామర్శించాడు అలంకారకులకు అందుకు వాళ్ళు తెరలకు కాంటాలు పిన్నులు పెట్టే పని కొంత మిగులుందన్నారు దాంతో నిర్వాహకుడు పర్వాలేదు ఏనుగు వెళ్ళింది తోక చిక్కుంది దాంతో ఇబ్బంది లేదు చేయండి అనటంలో ఈ జాతీయం సాగుతుంది అంతే కదా మొత్తం ఇల్లు మొత్తం అయిపోయింది రేపే ఇంట్లో ఫంక్షన్ ఉన్నది ఇప్పుడు ఏం కావాలంటే ఏం కావాలి చెప్పు గేటు పెట్టేది ఉందా గేటు ఒక్క నిమిషంలో వస్తే పెడతాడా రెడీగా ఉంటే పెడతాడు ఇంకేది చెప్పుకుందాం మరి ఏది చెప్పుకుందాం ఇల్లు మొత్తం అయింది రేపు ఎల్లుండి ఫంక్షన్ అయిపోయి ఇంకా 10 రోజులు ఫంక్షన్ ఉన్నది అంటే ఇంకేం కావాలి ఒక్కటే చెప్పాలి ఏదో ఒకటి గేటు ఉన్నది గేటు తెచ్చి పెట్టాలి అంటే ఆ ఇల్లు మొత్తం అయిపోయింది ఒక గేటు తేవాలంటే ఏనుగు మొత్తం అయిపోయింది తోకున్నదని అంటారు ఒక గేటు కూడా ఆర్డర్ ఇచ్చిన అయిపోయింది ఒకటి రావాలి అంతే ఆడ ఫిట్ చేసుకోవాలి 1 రోజులో ఫిట్ చేస్తాడు అంతే కదా అన్నమాట 1000 కాళ్ళ జెర్రీ లెక్కకు మిక్కిలి ఆస్తులు ఉండడం చూసిరా జెర్రీకి చాలా కాళ్ళు ఉంటాయి 1000 అతిశయోక్తే కావచ్చు ఎవరు జెర్రీని చంపి దాని కాళ్ళను ఎంచి లెక్కించి తేల్చిన వారు లేకుండా ఎక్కువగా ఉన్నందుకు 1000లో కలిసేశారు జెర్రీలో కాలు విరిగినట్లు అనటంలో ఎక్కువ కాళ్ళున్న జెర్రీకి ఒక కాలు విరిగితే మునిగిపోయేది ఏముందంటారు కాగా 1000 కాళ్ళ జెర్రీ అంటే అన్ని హంగు ఆర్భాటాలు అధికారం ధనం ఉన్న వాడటం ప్రజాద్రోహం చేసి బాగా సంపాదించిన వారి ఎడ అక్రమ సంపాదన పరుల ఎడల ఈ ప్రయోగం విస్తృత వినియోగం భూపరిమితి చట్టంలో బినామీ పేర్లతో ప్రభుత్వం కన్నుగప్పి ఎక్కువ భూమి కలిగి ఉన్న జమీందారు భూములను పేదలు ఆక్రమించారు వాళ్ళు ఆయన భూములు చాలా వరకు మనమే ఆక్రమించుకున్నాం పెద్ద నష్టమే జరిగింది ఆయనకేం చేస్తాడో అని ఒకరంటే ఆయనకేదో ఒక లెక్క 1000 కాళ్ళ జెర్రీ పట్నంలో కోట్ల ఆస్తులు ఉన్నాయి అనటంలో జాతం వాడతారు అంటే ఆయన కాళ్ళకు మనం లెక్క కట్టలేము కదా 1000 కాళ్ళ జెర్రీ ఆ జెర్రీకి ఎన్ని కాళ్ళు ఉండే లెక్క పెట్టాం కాబట్టి ఆస్తుపాస్తులు బాగుంటాయి అట్లా అంటారంట గద్ద తన్నుకపోయినట్లు ఏ కాస్త సందు దొరికినా తల్లి నుండి కొద్ది ఎడబాసినట్లున్న ఏ చింత చెట్టు చిటారు కొమ్మున నుండి కనిపెడుతుందో కానీ గద్ద కాలి వేగంతో వచ్చి తన్నుకుపోయి కోడి పిల్లలను ఎత్తుకొని పోతుంది ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ తిరుగుతున్న మనిషి కూడా ప్రమాదంలో ఏమవుతాడో తెలియదు బస్సు రైలు విమాన ప్రమాదంలో నిలిచి నిమిషాల్లో ప్రాణాలు పోగొట్టుకునే వారెందరో ఉంటారు హఠాన్మరణం సంభవించినప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేసి గద్ద తన్నుకుపోవడం పోల్చుకుంటారు చెప్తారు మంచిగా ఉండే అయ్యో మొన్ననే చూసిన నేను మేము గద్ద తన్నుకుపోయినట్టే పోయండి అబ్బా అంటారు రోగగ్రస్తుడైన దీర్ఘకాలం మంచం పట్టి ఉండి చనిపోవడంలో ఆశ్చర్యమయ్యే వారు తక్కువ ముసలితనం వల్ల సహజ మరణము సంభవించినా అంతగా బాధపడరు కానీ ప్రమాదంలో అనూహ్యంగా సంభవించిన అకస్మాత్ మరణాలలో బాధ వర్ణాతీతం గంట కింద బజార్లకు ఆడుకొనపోయిన పిల్లవాడిని గద్ద తన్నుకుపోయినట్లు బస్సు కింద పడి చనిపోయే అనటంలో జాతం వాడతాం అంటే సడన్లీగా జరిగేది సందర్భాన్ని బట్టే మనకు తెలుస్తుంది సడన్లీగా అంటే ఇప్పుడే మనం ముంగటుండే అయ్యో పోరడు చచ్చిపోయి గద్ద తన్నుకుపోయినట్టు అంటే గద్ద గట్ల తన్నుకుపోతుంది అన్నట్టు పిల్లికి రొయ్యల మొలతాడు
ఇక చూసిరా పిల్లికి రొయ్యల మొలతాడట. ఇక దానికి కట్టాలన్నట్టు, దానికి కట్టాలి. తినరా చేయరాదు. లంచగొండే అధికారి చేతికి ఉచితంగా రైతులు పంపిణీ చేసే కరువు సహాయ సామాగ్రి అప్పగించితే ఆయన కాజేయకుండా ఉండలేడు. రొయ్యల మొలతాడు చేసి పిల్లికి కడితే నిమిషాల్లో ఆ మొలతాడు తెంపుకుంటుంది. దొంగకు కుప్ప కావిలి పెట్టడము, తోడేలను గొర్రెల మంద కాయడానికి నిర్మించడం దీనికి దగ్గరదే. అవినీతి నాయకుడికి రుణ పంపిణీ పథకం అప్పగిస్తే తన వారి పేర్ల మీద తాను కాజేయడం మనం వింటున్నాం. పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్లు ఏ పథకమైనా పేదవారికి చేరడానికి తగు కట్టుదిట్టము చేయాలన్న హెచ్చరిక ఇందులో ఉంది. మనము 10 మందిని మొన్న బీట్లో అమ్మిన గాసం డబ్బు ఇవ్వాలన్న లింగయ్యకు వాని గుణమెరవకగా పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్టు అయిపోయిందంటే ఇది అయిన సందర్భంలో వాడతాడు అన్నట్టు. వానికి ఎందుకు ఇచ్చారు, వాడు దొంగ ముడకొడుకు అంటారు అనరా. అన్నీ తెలంగాణలో ఇవే ఉంటాయి. మనం తెలంగాణలో మనకు ఊత పదాలు ఇవేంటి ఈ కొడుకు ఆ కొడుకు అని పాపం ఎవరినెవరినో తిడతాం ఈ దొంగలకు. అంటే నేను ప్రయోగించిన ఇవి సక్సెస్ అయినాయి నాకు. ఈయన ఇక్కడ ఏంటిది ఈ సందర్భం అంటే వేరే వాళ్ళు జాతి అని చెప్తారు అన్నట్టు. జాతీయం అంటే అయ్యో గాయనకి ఎందుకు ఇస్తావు అక్క, గట్ల ఇస్తావా, రొయ్యల మొరతాడు కట్టినట్లు పిల్లికి రొయ్యల మొరతాడు కట్టి వాడు లంగనే నాయ, వాడు దొంగనే నాయ, వాడు ఇస్తాడని తెలుసా అక్క నీకు, పోయి ఎట్లిత్తివి నువ్వు అని అంటారు. అయితే నేను క్లాస్లో ఏం చేసిన అంటే అర్చన అనే అమ్మాయి ఉండేవండి. అర్చన అనే అమ్మాయి అసలు అమ్మాయి హోంవర్క్ వేయకపోయేది, మొత్తమే హోంవర్క్ వేయకపోయేది. వచ్చి చాలా పెద్ద బలంతో ఉండదు, కొంచెం తిక్కగా అంటే కొంచెం ఇట్లా చేసేది. అబ్నార్మల్ ఏం కాదు, కాకపోతే కొంచెం ఇట్లా ఉండేది, ఏదో తెలియకుండా అది రవ్వ గింజంతనా ఏదో ఒకటి ఉండేది. అయితే నేను ఆమెను ఏం చేసిన అంటే ఏది చేయకపోతే అందరూ ఊకున్నారు. అన్నీ అవేంటిది చెక్కుడు వేద్దాము అని అంటే కథం అవి అన్నీ ఇన్కంప్లీటే అందరి. అరే నా సబ్జెక్ట్ ఇన్కంప్లీట్ ఎట్లా, నేను ఏం చేయాలంటే నేనేం చేసిన ఆమెకు అస్సలు అక్షరం ముక్క రాదు, గుంజి పట్టినా రావు, లాస్ట్కు వాళ్ళు నేర్పించే టైంలో ఉన్నది. ఏ చేసినా మంచిగానే మాట్లాడితే తింటుంది కదా. నేనేం చేసిన అంటే ఆమెకు లీడర్ పెట్టిన నేను లీడర్ పెట్టి అర్చన ఈ రోజు నుంచి లీడర్. ఏం లీడరు, చూచిరాత బుక్కులు రావాలి, కంప్లీట్ చేయాలి. అవేంటి నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ కంప్లీట్ ఉంటాయి కదా. నువ్వు ఏమంటారు 1, 2 నోట్స్ ఎప్పుడు ప్రైవేట్ టీచర్స్ అయినా కానీ నోట్స్ ఎప్పుడు దానిలాగా తీసుకోవాలి. దేనిలాగబ్బా, రూల్ నెంబర్ వైజ్ తీసుకోవాలి. మిస్ గారు లెసన్ చదివించేటప్పుడు కూడా ఒక లెసన్ రూల్ నెంబర్ వైజ్గా చదివేయాలి. ఒకటేమో కాన్సన్ట్రేషన్గా, ఒకటేమో కాంపిటీషన్గా. 3 సార్లు చదివిస్తే మీకు ఈ బేసిక్ కింద చేసేస్తే కథం. ఇక మళ్ళీ ఏకనే గారు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక్కసారి కాంపిటీషన్ అందులో చేయడం వల్ల వీళ్ళలో ఒక పోటీతత్వం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఎవరిని లేపుతామో తెలియదు అన్నప్పుడు ఏలు పెడతారు. ఈడ పేదవానికి చేయడం నెక్స్ట్ అని అనకంటే నెక్స్ట్ వేరే ఉంటుంది. నెక్స్ట్ అనేది కూడా ఉండాలి. నెక్స్ట్ అంటే దాంట్లో నీకు ఎవరు మిగిలిపోరు. సో 3 రకాలుగానే చేయాలి. ఖచ్చితంగా చేస్తేనే లెసన్ రీడింగ్ వస్తుంది, లేకపోతే రాదు, నిజంగా రాదు. మీరు చూడండి ఒక్కసారి. అయితే నేనేం చేసిన అర్చనకే ఇస్తే ఏమైందంటే ఆమెనే రోజు కాదు లెసన్ అయిపోగానే అవి నోట్స్ కలెక్ట్ చేసే ముందు ఆమె నోట్సే ఉండేది. ఫస్ట్ ఆమెదే ఒక బుక్ మీద ఉండేది, మీద తర్వాత కింద అందరి పెట్టేది. సో దానివల్ల నేను అక్కడ ఇప్పుడు ఎట్లొచ్చింది ఆమె అన్ని చెక్కుడు దానికి వస్తున్నాయి. అర్చనే ఆమె ఎట్లా వస్తున్నాయి అంటే, సో నా ప్రయోగం అట్లా సక్సెస్ అయిందండి. అది అదే దొంగ చేతికి డబ్బులు ఇచ్చి అందరి ముంగట ఇచ్చేయాలి. దొంగ చేతికి డబ్బులు అందరి ముంగట వాడికి అది వస్తుంది, కానీ అందరి ముంగట ఇచ్చినాం కాబట్టి అనేది ఒక కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. దొంగను దొంగ అంటే ఇంకా పెద్ద దొంగనే అవుతాడు కదా. సో అదేమో నేను చేసిన, నాకేమో చాలా సక్సెస్ అయినాయి మా స్టూడెంట్స్ దగ్గర. అవి చాలా అంటే చాలా 100% అది. ఎందుకంటే ఆమె ఒక్కటి రాయకపోతుండే, ఇప్పుడేమో ఆమెనే కలెక్ట్ చేస్తే నేను వేరే వాళ్ళకి కూడా చెప్పిన, మేడం ఆమెకి ఎందుకు ఇస్తారు అనేది మీది కాదు సబ్జెక్టు. ఆమెకి ఏమి ఇచ్చినా నేను పెద్దరికం ఇచ్చిన అంతే, ఏమి ఇచ్చినా బుక్స్ కలెక్ట్ చేయాలి అంతే, రూల్ నెంబర్ వైజ్ అంతే. ఒకట్లా నేను చేసిన సక్సెస్ అయింది. మీరు కూడా ప్రైవేట్ స్కూల్లో ఉంటే చెయ్యండి. అడితిదారు ఇచ్చి పోయినాడట, వాడు ఇప్పటికే అన్నీ మాయం చేసి ఉండొచ్చు అనటం లాంటి సందర్భాలలో ఆ జాతీయం దొంగకు సీక్రెట్గా ఇస్తే దొంగతనం చేస్తాడు. చుక్క తెగి పడ్డట్లు ఇవి అంటాం మనం కదా, సుక్క తెగ్గేటి పడ్డ చుట్టాలని అంటాం ఎక్కువ కదా. ఆకాశం నుండి అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఉల్కలు వాతావరణంలోకి వచ్చి రాలి పడుతుంటాయి. సో రోదసిలో ఉల్కలు భూ వాతావరణంలో ప్రవేశించడం వల్ల అవి మండి నశిస్తాయి. దీన్ని దూరం నుండి గమనిస్తే ఆకాశం నుండి నక్షత్రం
రాలి భూమిపై పడ్డ భ్రాంతిని కలిగిస్తుంది. దీన్ని పల్లె భాషలో చుక్క తెగిపడడం అంటారు. మనం ఊహించని అతిథి కానీ వ్యక్తి కానీ అనుకోని సందర్భంలో అకస్మాత్తుగా మన దరిచేరిన చుక్క తెగిపడినట్లు వచ్చావేమిటి అని ప్రశ్నిస్తారు. చుక్క తెగపడడం చాలా అరుదుగా సంభవిస్తుంది. దీనికి కాల నిర్ణయం ఏమీ ఉండదు. ఏ గడియలో రాలిపోతుందో చెప్పలేము. కాబట్టి ఊహించని వ్యక్తుల అకస్మాత్తుక ఆగమనాన్ని చుక్క తెగిపడకుండా వ్యవహరిస్తారు. అర్ధరాత్రి బాదరగా వచ్చి వాలిన పాలేరుతో ఈ సమయంలో వచ్చావు, చుక్క తెగిపడినట్లు అని ఆ ఇంటి ఇల్లాలు ప్రశ్నిస్తోంది. అంతే కదా, మనం కూడా వచ్చినప్పుడు అట్లనే అడుగుతాం. ఎద్దును చూసి మేతేయాలి, ఎద్దును చూసి మేతేయాలట. చూసిరా, విచక్షణాయుత వితరణ. అందరికీ సమానంగా చూడటం అంటే ఏనుగుకు చీమకు ఒకే విధంగా మేత వేస్తే కుదురుతుందా? ఆస్తులు 4 కొడుకులు ఉంటే 4 ఆస్తులు కరెక్ట్గా ఇవ్వాలి. కానీ ఒకరు 10 లడ్డూలు తింటారు, ఒక లడ్డూలు తింటారు అంటే నువ్వు లెక్కేసినప్పుడు కరెక్టే లెక్కేయాలి. కానీ అన్నిట్లలో సమానం వేస్తే ఇప్పుడు అందరికీ సమానం చూస్తారంటే మీరు, ఇది మాకు చాలా అనుభవము. ఏంటిదని అంటే కొన్నిట్లలో ఖచ్చితంగా లెక్క వేసాక అందరికీ సమానం ఉంటుంది. ఇప్పుడు ఆస్తున్నది, ఆస్తులో ఇంతమంది కొడుకులు ఉన్నారు, అది పేదోడైనా ఉన్నోడైనా లేడైనా కరెక్ట్గా ఇవ్వాలి. అది అక్కడికి అన్నిట్లలో సమానం చేస్తానంటే ఇప్పుడు చాలామంది మనం బడి మాట్లాడుకుంటాం ఎటైనా పోయేటప్పుడు, కజిన్స్ కానీ ఇంటి ముంగటోళ్ళు ఇంటి కానీ, అలా మనం ఏం మాట్లాడుకుంటామంటే టికెట్ అని మాట్లాడుకుంటాం. 2 కుటుంబాలు వస్తే 2 కుటుంబాలకు సేమ్ పంచుతామా? ఒక కుటుంబం వాళ్ళు 2 ఉంటారు, ఒక కుటుంబం వాళ్ళు 7 ఉంటారు. ఈ 2 ఎట్లా పంచుకుంటారు మరి? అయితే అక్కడ ఏం చేస్తాం మనం అంటే, అక్కడ వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కిరాయి ఇస్తాం, మనిషికో కిరాయ అంటే వాళ్ళు ఎవరు నష్టపోరు అన్నట్టు. అంటే అదే అంటే ప్రతి దాంట్కి ఒక లెక్క ఉంటుంది. అన్నిట్లలో సమానమైన జడ్జిమెంటే ఉండదు కదా. అందరికీ సమానం ఇవ్వాలంటే అందరికీ సమానమే లెక్క. ఎట్లయితే ఒక బండి మాట్లాడినాం, 2 కుటుంబాలు వచ్చినాయి, 2 కుటుంబాలు నువ్వు మనిషికి ఇంత పంచుకోవాలంటే వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళు 8 మంది 7 ఉంటారు, వీళ్ళు సమానం ఎట్లా వేసుకుంటారు డబ్బులు? అందుకే ఏం చేయాలంటే ఒక మనిషికి ఒకటి. అయితే ఇక్కడ మా ఇంటి దగ్గర ఏముంటుందంటే వాళ్ళు నేతనేస్తుండే సిరిసిల్ల ఆంటీ వాళ్ళకి 7 అన్నదమ్ములు, 7 అన్నదమ్ములు, ఒక్కతే ఒక అమ్మాయి. 7 అన్నదమ్ములు ఉంటే ఏం చేస్తుండేనంటే ఫస్ట్ ఏం చేస్తుందంటే నేనే పోయి చెప్పిన వాళ్ళ ఇంట్లో నేను పోయి ఏం చెప్పిన అంటే నిజంగా ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ అత్త 7 8 పెద్ద అది వాళ్ళు చాలోళ్ళు మొగ్గం నేస్తుంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే సంక్రాంతి వచ్చిందంటే ఆమె ఏం చేస్తుందంటే మనిషికి కిలో అన్నీ ఏంటిది, మనిషికి కిలో సక్నాలు, మనిషికి కిలో అప్పాలు, మనిషికి కిలో ఏంటి అవే షేగోళ్ళు వాళ్ళు చేసినాయి అన్నీ ఇట్లా కొట్లాడుకుంటారని ఇట్లా 7 కుప్పలు పెట్టేది. అయితే నేనేమన్నా అంటే కరెక్టే అన్నావు, కరెక్టే. 7 కొడుకులకు ఆస్తి అనేది అట్లా వంచాలి, 7 వంచాలి. నీకేంది అంటే పెద్ద కొడుకుకు ఒక బిడ్డ ఒక కొడుకు, పెద్ద కొడుకుకు. 4వ కొడుకుకు 3 బిడ్డలు ఒక కొడుకు 4. 7వ కొడుకుకు 3 కొడుకులు ఒక బిడ్డ. నువ్వు ఈయనకు కూడా కిలో ఇత్తివి, ఈయనకు కూడా కిలో ఇత్తివి. వీళ్ళు ఎట్లా తింటారు? నువ్వు మళ్ళీ షీమకు వాళ్ళకి నువ్వు అర్థం చెప్పండి. నేను చెప్పింది కరెక్టేనా? నాకు అనిపించింది అట్లా. నేను చెప్పినా నువ్వు అట్లా చేయొద్దు, ఎవ్వరు అన్యాయం కాదు, కరెక్టే చేయాలి, అందరికీ సమానం పంచాలి. నువ్వు ఎట్లా పంచాలి? నువ్వు మనిషికి పంచు. నువ్వు 1/2 కిలో ఇస్తావా? సరే, నువ్వు ఎట్లా చేయాలంటే 1 కిలో కాదు, నువ్వు 1/2 కిలో, మనిషికి 1/2 కిలో. చిన్నోడు ఎంతమంది ఉంటే అంతమంది. వాళ్ళ ఇంట్లో కుటుంబంలో 2 ఉంటే 2కి 1/2 కిలో అర్ధ కిలో వస్తుంది. ఆస్తులలో గట్లా కాదు. మరి నీకు 4 కొడుకులు 4 ఉన్నప్పుడు ఎట్లా వస్తుంది? మరి నువ్వు ఇప్పుడు ఎట్లా చేస్తావు చెప్పు అట్లా? మరి మీరేమంటారు? మేడం మరి 4 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, వాళ్ళు అంతా జీతం ఇస్తారంటే జీతం మన చేతిలో లేదబ్బా. జీతం చేయడము అవన్నీ మన చేతిలో ఎట్లుంటాయి చెప్పండి? ఒక కొడుకు 500 ఇస్తాడు, ఒక కొడుకు 2000 ఇస్తాడు. 500 ఇచ్చే కొడుకు 4, అది దానికి లెక్కలు కట్టరు. అది వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళి, అంతే కదా. 4 కొడుకులు ఉన్నారు, నువ్వు 200 రూపాయలు ఇస్తున్నావు అంటే నీ జీవితం ఎంత, నీ స్తోమత ఏంది, నీ తెలివి ఏంది? అయితే నేనేం చెప్పినా నువ్వు కరెక్టే చేస్తున్నావు అమ్మా, నువ్వు కరెక్టే చేస్తున్నావు. అందరి శ్రమ ఎప్పుడు సక్సెస్ అనేది సమిష్టి కృషి. ఇల్లు సక్సెస్ కానీ, వ్యవస్థ సక్సెస్ కానీ, కుటుంబం సంస్థ కానీ, ఒక స్కూల్ సక్సెస్ అయిందంటే సమిష్టి కృషి. అది ఫెయిల్ అయిందంటే జస్ట్ కేవలం నాయకుడు సామర్థ్యత ఉంటే బాగుంటుంది. నాయకుడు లక్షణాలతోటనే అది విఫలమవుతుంది. సక్సెస్ అంటే గట్లు ఎట్లా ఉంటే గట్లేనే. మరి ఒక్కరితోటి సక్సెస్ కాదు. ఒక స్కూల్ సక్సెస్ అయిందంటే నువ్వు ఒక్కరితోటి కాదు, స్కూల్ ఫెయిల్ అయిందంటే ప్రిన్సిపాల్ తోటే ఫెయిల్ అవుతుంది.
నాయకుడితో ఫెయిల్ అవుతుంది. నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే టెక్నిక్స్, నువ్వు చేసే ఫ్యాకల్టీకి నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, ఇట్లా చేస్తున్నావు, లాజిక్ చేస్తున్నావా, ఆ ఫీజులు నువ్వు అవన్నీ ఎట్లా పెట్టుకున్నావో ఇవన్నీ నీ మీద ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయింది స్కూలు, మొత్తం అయింది సమిష్టి కృషి. ఆయమ్మ కాడ నుంచి సమిష్టి కృషి. అర్థమైందా? నువ్వు ఎట్లా న్యాయంగా మాట్లాడతావు మరి? ఒకలేవి నేను చెప్పింది కరెక్టేనా తప్ప ఇక నేను చెప్పురు మీరు. ఒక్కొక్కరికి పావు కిలో వేయమని చెప్పిన, ఒక్కొక్కరికి పావు కిలో. ఎంతమంది ఉన్నారు? మొత్తం మంది 40 మంది ఉంటారు. 40 మందికి పావు కిలో. ఎవరు నష్టపోలేదు, ఎవరు కొట్లాడుకునేది లేదు. ఇప్పుడు అట్లా అందరు కలిసి చేస్తారు కదా పని. అట్లా నేను చెప్పింది కరెక్ట్ అని నేను అనుకున్నా. ఇది కూడా కరెక్టే. ఏదైనా సక్సెస్ అయింది, కుటుంబం సక్సెస్ అయిందంటే సమిష్టి కృషి. కొడుకులు బిడ్డలు అందరు కలిసి. కుటుంబం ఫెయిల్ అయిపోయింది, ఎగిరిపోయారు, లేచిపోయారు, అప్పుల పాలయ్యారు, నాన్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇస్ రాంగ్. ఎస్, ఒక వ్యవస్థ సమిష్టి కృషి, వ్యవస్థ విజయం పొందిందంటే సమిష్టి కృషి. వ్యవస్థ అదైపోయింది, నువ్వు నాయకుడే ఒక్కడే. అట్లా ఉంటుంది మరి. ఇక్కడ ఏంది? ఊరు గొడ్డ పోలేదు, ఊరు గొడ్డు పోలేదు. ఇంకెంత ఉన్నది? తొందర చెప్పేస్తాం. ఓకే, ఊరు గొడ్డు పోలేదు. ఊరిలో ఎక్కడో ఒక చోట దొరకకుండా పోదట. ఒక వ్యక్తి దగ్గర ఒక కుటుంబంలో మనకు కావలసిన వస్తువు లభ్యం కాకపోవచ్చు. ఊరిలో దొరకకుండా పోదు, ఊరిలో తప్పకుండా దొరుకుతుంది అనటంలో గొడ్డువవుట అంటే వ్యంధత్వం, అలభ్యం. ఊరు కొన్ని కుటుంబాల సమూహం. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క విధంగా తమకు కావలసిన వస్తువులు సమకూర్చుకుంటుంది. ఒకరి దగ్గర దొరకకపోతే మరో దగ్గర తప్పకుండా లభ్యం కావచ్చు. అయ్యో, నీవు ఇయ్యకపోతే ఊరు గొడ్డవైనా అంటే గొడ్డు అంటే ఏంటిదంటే పిల్లలు లేని వాళ్ళని గొడ్డు అని అంటారు. సో ఇక ఉండరు ఏడన్నా ఊరు అన్నాక అని అంటారు అన్నట్టు. ఎక్కడో ఒక చోట ఎవరన్నా ఇస్తారు, అందరూ ఒకే తీరే ఉంటారా అనడంలో ఈ జాతీయం వాడతారు. ఇవన్నీ మనకు తెలిసినాయి. కానీ తూముకాడి పొలం అంటే తూము దగ్గర పొలము విలువ కలిగి ఉంటుంది. అంటే బయట ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నా తూముకాడు ఉన్న ఒక్క ఎకరంతో సమానం అవుతుంది. ఎందుకంటే తూము దగ్గర వాటరు మస్తుగా ఉంటాయి, మంచి పొలం అన్నట్టు. చెరువులో చేరుడు నీరు మిగిలిన తూము దగ్గర పొలంకు అందుతాయి. తూము ఎత్తిపోయి అంటే చెరువులో నీరు తూముకు సాగకుండా నిలిచిపోతే కాలువలకు తీసి తూములో వేసి దగ్గరి పొలాల వాళ్ళు పండించుకుంటారు. తోక చివరి పొలాలు 10 ఎకరాలు ఉన్న ఒక ఎకరం తూముకాడి పొలం సాటిరావు. అంటే ఎంత కరువు కాటకం వచ్చినా 190 పాళ్ళు నమ్మకంగా పండే పంట పొలం. ఈ పొలానికి నీళ్లు కూడా పెట్టడం పడిపోయిన నీళ్లతోనే భూమిలో ఉన్న తేమతో పండుతుంది. సో తూముకాడి పొలం తీరు మంచి ఇంటికే బిడ్డనిచ్చావు అంటారు. బతుకు బాగుంటుంది అనటంలో ఈ జాతీయం వాడతారు. అవని నీ కొడుకులేంది అబ్బా, నీ కొడుకు ఏంది, నా కొడుకులేంది, నీ కొడుకేంది అంటారా? నీ కొడుకు తూముకాడి పొలం నీ కొడుకు, నా కొడుకులిగా ఉంటుంది బంజరు భూమి అని అంటారు చాలామంది. ఇంకేమన్నా మీకు చెప్తే మీరు రాయరు. ఓకే, మొలదారం తెగ పానమున్న వారు విధిగా ధరించే వాటిలో మొలతాడు ఒకటి. తెలంగాణ మొలదారం అనే తరచుగా వాడతారు. ఇప్పుడు అందరు కడుతున్నారు అబ్బా మొలతారాలు. మొలతాడు ఎక్కువగా వెండితో అల్లిన తాడును ఉద్దేశించి పలుకుతారు. అలంకరణ కోసం మెరుపు రాళ్ళు పొదుగుతారు. దోవతి కట్టుకోవడం మొలదారం అవసరం ఎంతో ఏర్పడింది. ఇప్పుడు మొలదారం కట్టడం ఎంతో తగ్గిపోయింది. చచ్చిపోయినప్పుడు మొలదారం తెంపివేస్తారు, భావబంధ విముక్తిని చేస్తారు. మొలదారం తెంపుట అంటే చచ్చిపోవుట. మొలదారం దెగ అనటం నీ చావుగాను అని తిట్టుట అవుతోంది. అప్పటి పల్లెటూళ్ళలో చోటు చేసుకుంది ఇది. సుశిరా మొలదారం అని వేసుకొని ఉంటారట. ఇప్పుడు ఉంటారా లేదా, మొలదారాలు కడుతుంటారా లేదా తెలియదు ఇప్పుడు. అని మోడర్న్గా అయిపోయారు కదా. టెక్నాలజీయా ఉంది కాబట్టి మొలదారాలు ఉన్నాయా లేవా మరి దేనికి అది సైంటిఫిక్గా అని కూడా నాకు విషయం తెలియదు. మొలదారాలు ఉంటారు కదా, నువ్వు సావు కానీ అని చెప్పక మొలదారం దగ్గర అంటే సచిన్ రోజు తీసేస్తారు అన్నట్టు కదా. అంత ఉండే పేరునాల పెట్టుట పేరున లోపాలను ఎత్తి చూపుట. ఇక ఇది లేకుండా ఉండం మనం. ఎద్దవ చేయుట, కించపరచుట, న్యూనతకు గురి చేయుట, ఎత్తిపోవుడుపు మాటలతో నొప్పించుట, చేతులతో కాక మాటలు ఈటల చేసి బాధించుట, పదుగురిలో పరువు తీయుట పేరునాలు పెట్టుట. అయితే ముఖమెదురుగానే తన కన్నా దీనస్థితిలో ఉన్న వారిని కించపరచడంలో ఈ జాతీయము ప్రయోగం. తప్పు. ఎప్పుడైనా మనకు దొరికింది అదృష్టమని తిని రావాలి. ఈ పేరు పెట్టేటోళ్ళ గతి అయితేనే మస్తు మందిని చూసిన దేనికి పనికి రాకుండా పోతారు. మెత్తగా ఉన్న వారిని చూస్తే మెత్తబడిపోయినట్లు, ఒకరికి దెబ్బ పొడిచినట్లు ద్వారా ఆనందం పొందేవారుంటారు. వీళ్ళు చిక్కింది కదా అని బాధితులై నిందితులైన కొందరిని లోపాలకు ఎదుట మహాన్యూనత
స్థితికి గురిచేసి తద్వారా ఇతరులు కూడా భయవహ పరిస్థితిని కల్పించేవారు ఉంటారు. ఈ పరిస్థితి నీకేమున్నది, నీదొక బతుక, నీకన్నా కుక్క నయ్యం, నీకెందుకు బతుకుతున్నావని ఒక గంట సేపు ఎన్నో తీర్ల పేర్నాలు పెట్టినా నలుగురికి ఇట్లా నా మానం పోయింది చి అనటంలో ఈ జాతీయం వాడతారు. సో పేర్నాలు పెట్టట ఇక అట్లా వాడతారట. జర అనొద్దు, ఎవరిని కించపరచొద్దు. ఇక మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు ప్రేయర్ అనేది ఎట్లా బాగుంటుందో శాపం అనేది కూడా అట్లనే ఉంటుంది. ప్రేయర్ అనేది ఇప్పుడు మనం దేవుణ్ణి మొక్కుతుంటాం ఏమని, ఫలించాలని. వేరేళ్ళు కూడా శాపాలు కూడా అట్లనే మొక్కుతారు. సో శాపాలు కూడా తగులుతాయి. ఎందుకు తగులుతాయి? తప్పకుండా తగులుతాయి. హక్కు తప్పకుండా, నువ్వు తప్పు చేసినప్పుడు తప్పకుండా తగులుతుంది. నోరుతోటి నువ్వు మూపియొచ్చు కానీ మనసుతోటి అయితే ఏపియ కదా. మనసుతోటి రోజు పడుకుంటే లేస్తే కూర్చుంటే మనమే ఉంటాం. తప్పు చేసినప్పుడు ఇంటింటికి పోయి ఇదైతే వస్తూ వాడతాం. ధనవంతులైన హోదా, అంతస్తు, ఆస్తుపాస్తులు ఎంత కలిగి ఉన్నా దాన్ని అన్నింట ప్రదర్శించే అవకాశం ఉండదు. సో కలిమిమ్మెముల ప్రసక్తి లేకుండా కొన్ని వస్తువులు అందరికీ సమానంగానే ఉంటాయి. కట్టెలతో వంట చేసేటప్పుడు ఇంటిలోనైనా మట్టితో పొయ్యే ఉండేది. నాకు ధనం ఉంది కదా అని ఆ ధనవంతులు బంగారు పొయ్యి వాడరు కదా. సామాజికంగా న్యాయము అందరికీ ఒకటేననుట. ఒకరినొక నియమము ఇంకొకరికి మరో నియమము ఉండదు అనుట. సమస్య లేని ఉండదు. మా కొడుకు కోడలు మొన్న నలుగురిలో నానా మాటలన్నందుకు నల్లముఖం అనిపించింది. బజారుకి ఖరాబుద్ధి కావటం లేదు అంది పొరుగింటావిడతో. ఒక ముత్తదువా ఇంటింటికి పొంటిపోయే ఈ కష్టాలు అందరికీ వచ్చేవే. నీ ఒక్కదానికని ఏముంది? నీ కొడుకు కోడలు ఏదో అంటే నీకెందుకు నల్లముఖం, ముందట మాకు రావా అని ఓదార్చింది పొరుగింటి ఆవిడ. అంతే కదా. ఇలాంటి చాలా సందర్భాల్లో తరచుగా ఈ జాతీయం వాడతారు. తెలుసు కదా. మరి అందరికీ గవ్వే పొయ్యిలు ఉన్నాయి, అందరి ఇళ్ళల్లో కొడవలే ఉన్నాయి, ఇంకేముంటాయి? గవ్వే ఉంటాయి. కాళ్ళల్లో కట్టెబెట్టు. ఆ ఆటంకాలు కాళ్ళల్లో కట్టెబెట్టు. అట్లా పెట్టొద్దు. అన్నీ మనకు కూడా వస్తాయి. అవి అన్నీ మొత్తం రిపీట్ అవుతాయండి. హిస్టరీ రిపీట్ అవుతుంది. ఎప్పుడు హిస్టరీ రిపీట్ అవుతుంది, మనం కర్మ కూడా రిపీట్ అవుతుంది. అంతే దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడు సీసీ కెమెరాలు 24 గంటలు నడుస్తూనే ఉంటాయి. చీకట్లో పరిగెత్తడానికి లేదా తొందరగా నడిచిపోతున్న వారికి అడ్డంగా కట్టే ఎత్తి ఉంచితే ఎంతటి బలవంతుడైనా తప్పకుండా నేల కరుస్తాడు. బాగా ఎదిగిపోతున్న వాడిని చూసి, కార్యదీక్ష కలిగి పనిచేస్తున్న వాడిని చూసి ఓర్వలేక కొందరు ఆటంకాలు కల్పించి వారి ప్రగతి నిరోధించ చూస్తారు. ప్రతి రంగంలో ఈ విషస్పర్ధ, ఈసు, అసూయ ఉంటుంది. వాని బతుకేదో వాడు బతుకుతుంటే కాళ్ళల్లో కట్టెబెట్టట్లు వాడి మీద అన్యాయంగా దావా చేసిండు అనటంలో వాడతాడు. కాళ్ళల్లో కట్టెబెడితే దేవుడు 2 కట్టెలు పెడతాడు మనకు. ₹1 వేరేలో దిస్తే 10 రూపాయలు మనది చేసేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి దయచేసి. మనకే తినేది బ్యాక్ వెళ్ళినప్పుడు మందిది ఎట్లా తింటాం? నల్లికుట్ల వాడు. ఇక వీడిని నమ్మొద్దు. ఇది నల్లికుట్ల కోడల్ని నమ్మొద్దు, నల్లికుట్ల కొడుకుని నమ్మొద్దు, నల్లికుట్ల అల్లుడిని నమ్మొద్దు, నల్లికుట్ట బిడ్డను కూడా నమ్మొద్దు. నల్లి వెలుతురులో దాగుంటుంది, చీకట్లో బయటికి వెళ్ళి కుట్టి వాయు వేగంతో మాయమవుతుంది. చడి చప్పుడు లేకుండా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మెలకువగా ఉన్న సమయం కన్నా నిద్రమత్తులో ఉన్నవాడిని కుట్టుతోంది. సో కళ్ళ ముందే మాయమవుతుంది. అది మరిచి ఉన్నప్పుడు కాలాన్ని కనిపెట్టి ఒకరికి కీడు కలిగించడం నల్లికుట్లతనం. చూసిరా, ఈ గుణం గలవాడు నల్లికుట్లవాడు అంటాడు. ఏది తెగేసి చెప్పడు, బయటికి తెలియకుండా పొంచి ఉండి దెబ్బతీస్తాడు. వాడిని నమ్మొద్దు అనటంలో వాడు నల్లి కుట్లోడు ఏది చెప్పాడు అన్ని చేస్తాడు. అది నల్లి కుట్లది కనిపిస్తుందా అక్క, అది మా కోడలు అంటారా కదా. రామసక్కని తల్లి రాములంబో రాముల సక్కదనం అంటేనే అందం. శ్రీరాముణ్ణి గొప్ప అందగాడిగా తెలుగువారు భావిస్తారు. జీవితంలో రాముణ్ణి అన్వయించుకొని సందర్భం లేదు. మంచి గుణానికి, ఆనందానికి, నాణ్యతకు చాలా సందర్భాలలో రామచక్కని పదబంధంలో ఉపయోగంలోకి వస్తుంది. రామచక్కని అర్థం పగలగొట్టివి కదరా రంగయ్య, రామ చక్కని మనిషి, రామ చక్కని పిల్ల, అది దాన్ని గురించి తెలుసుకోవాల్సిన పనే లేదు. ఇలాంటి చాలా సందర్భాలు ఈ జాతీయం ప్రస్తావన. కోడి మెదడు, అల్పత్వము, మతిమాలిన తత్వము, మాలినతనము అని అర్థం. కోడి చిన్నపాటి, దాని మెదడు కూడా చిన్నదే. రామసక్కని తెలిసింది కదా, అంతే. కోడి మెదడు, అల్పత్వము అంటే మతిమాలినతనము అని అర్థం. కోడి చిన్న ప్రాణి, దాని మెదడు కూడా చిన్నదే అని భావం. చెబితే అర్థం చేసుకోకుండా తనకు తెలిసిందే గొప్ప అనుకొని ప్రవర్తించే వారిని కోడి మెదడు గలవారు అంటారు. వానిది కోడి మెదడు, వానికి తోచదు, ఒకరు చెబితే వినడు అంటారు. గంతే కదా, గట్ట ఏయద్దిగా. ఓకే. బిస్తరు కట్టుట అంటే ఏంది? బిస్తరు. ఓకే. పడక బేడ ప్రయాణంలో ఎవరి పడక వాళ్ళు సిద్ధం చేసుకుంటారు. వెళ్ళటానికి సిద్ధపడుట, వ్యంగ్యార్థంలో చావుకు సిద్ధం అని
ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాడని భావం. పారిపోవుట అని కూడా ఉంది. మీరు అందరినీ ముంచి ఫైనాన్స్ పైసలు దాచుకుంటే అవన్నీ జమగట్టుకొని అప్పుడెప్పుడు బిస్తరు కట్టుట అవ్వటంలో ఈ జాతి వాడతారు. అయితే బిస్తరు కట్టిండు అని. ఓకే, బుడుబొంగ గిట్లా అంటారు. బుడుబొంగ అంటే నీటిలో తిరిగే పక్షి, బాతు జాతికి చెందింది, నల్లగా ఉంటుంది. ఒక చోట బుడుక్కున మొన్న మా ఇంటి ముంగట ఉన్నాడు ఓ పిల్లగాని చూసి మంచిగా ఉన్నాడు. ఆ పిల్లగాడు మనకి మా మా ఆడబిడ్డ కొడుకుకి వాడు బుడుబొంగ పోడు, వానికి ఎందుకు ఇస్తావు, ఈడలేస్తే ఆడబోతాడు, ఆడబోతా ఏడుంటాడు ఉండదు అన్నది. అయ్యో ఎవరు ఆ బుడుబుగ్గ అంటే ఏంటిదంటే నీటిలో తిరిగే పక్షట. చూసిరా, తేలుతుంది, మళ్ళీ మునిగితే అలాగే చేస్తుంది, లోపల చేపలను వేటాడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో వెంటనే మరొకరింట్లో కాలాగకుండా ఎక్కడ కూడా నిలకడగా లేకుండా తిరిగేవాడిని బుడుబుంగలు అంటారు. నమ్మకమే ఉండదండి వీడు ఏడుంటాడు అనేది. సో మన్ను బుక్కి మంచినీళ్ళు తాగుట, కరువు వచ్చినప్పుడు ఆకలిని తీరలేక రేగడి మన్నులో పెరుగు కలుపుకొని తినేవారట పూర్వము. మన్ను బుక్కుట అన్నదే గదే, ఏదో ఒక విధంగా ఆకలి తీర్చుకోవడం. ఎట్లనో పాలం నిలబెట్టుకోవాలి. ఇక మన్ను బుక్కి మంచినీళ్ళు తాగినట్లు సన్నగడ్డలు బుడ్డపరకలు గంగ నీళ్ళు తాగి కాలం ఎలదిత్తనమంటారు. ఇక అట్లా అంత సందర్భం అంత ఘోర పరిస్థితులు ఉన్నాము అన్నట్టు. బట్టగాచి మీద వేయుట, నిందమోయుట, అంతే కదా. ఇది కూడా మానుకోవాలి. అపవాదు దోషినొచ్చుట, ఒకరిని అన్యాయంగా వ్యాజ్యములో ఇరికించుట, పరులను దోషులుగా చిత్రించుట. వాడు దొంగతనం చేశాడు, నేను నా సొంత బంగారం అని వాడు చెప్పినందుకు సొమ్ము దాచాను, బట్టగాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను వానితో పాటు కేసులో ఇరికించాడు అనటంలో ఈ జాతీయం ప్రస్తావన. గుట్టకు కట్టలు మోయుట వ్యర్థం కదా. గుట్టకు కట్టలు ఎట్లా మొత్తం, గుట్టకు కట్టలు మోయటము నిష్ప్రయోజనకరమైన పని. గుట్టకు చెల్లుంటాయి, చెట్లతోనే కట్టలు, మరి కట్టలున్న చోటికే కట్టలు మోయటం పిచ్చితనం అవుతుంది. పోనీ ఏమైనా ఫలితం ఉంటుందా అంటే ఏది లేదు. తెలివిమాలి కొందరు ఎంతో కష్టపడి కూడా పురోగతిని సాధించక బాధపడుతుంటారు. ఇదే మరి చెయ్యని దగ్గర ప్రయత్నం చేసి ఇట్లా ప్రణాళికబద్ధమైన చేత వల్లనే ఫలితం వస్తుందే కానీ ఒక కష్టపడమే ముఖ్యం కాదు, తెలివితో పని చేయగలగాలి హెచ్చరిస్తుంది జాతీయం. అంతే కదా. ఏదైనా సరే నేను కష్టపడతాను, పొద్దుగాల పోయి పొద్దుకొస్తాను, వస్తే ఏం చేస్తాను, నీ ఆలోచన ఏంది? కష్టపడకుండా రాదు ఏది కదా. కష్టపడటం కూడా పిచ్చోళ్ళ కష్టపడేట్టు కాడపడదు, తెలివితోటి కష్టపడాలి. అంటే పేరు కోసం అని కాదు. ఎక్కడ ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు, కట్టెకు నువ్వు మోసుకొని పోతే కట్టెది అక్కడ గుట్ట దగ్గర కట్టెలు ఉంటాయి కదా, నేను మోసుకుపోవడం ఎందుకు, అక్కడనే వేయించుకుంటే వస్తాయి కదా. ఇంకా తెలివి లేకపోతే వేస్ట్ అవుతుంది. ఎప్పుడు గిరకలు తిరిగినట్టు పని చేస్తాడు. చూస్తామంటే గుట్టకు కట్టెలు మోస్తున్నట్టు తెలివి లేని పని అనటంలో జాతీయం వాడతాడు. అంతే కదా మరి. పేరులా ఇక అయిపోయింది అబ్బా. ఇక ఈ సిరీస్లో చూద్దాం. అయిపోయింది. ఇక్కడ ఏమైంది, వేముల పెరుమాళ్ళు విద్యాభ్యాసం ఎక్కడ జరిగిందబ్బా? రాయకల్, కోరుట్ల, జగిత్యాలలో జరిగింది. వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి? మహాత్ముని మహనీయ సూక్తులకు గాంధీ మార్గం. ఓకే, మహాత్ముని మహనీయ సూక్తులకు గాంధీ మార్గము. వేముల పెరుమాళ్ళు ప్రసంగాల సంకలనం పేరేమిటి? మానవతా పరిమళాలు. మానవత్వం పరిమళించం. జాతీయాలలో ఏ చరిత్ర కళ్ళకు కట్టినట్లు ఉంటుంది? జాతీయాలలో తెలంగాణ చరిత్ర కళ్ళకు కట్టినట్లుంది. జానపదుల నోటి నుండి వెలువడ్డ జాతీయం సామెత లాంటిది, గంగలో రాయి లాంటిది. చుక్క తెగిపడ్డట్లు అనే జాతీయం ఒక వాక్యం నిర్మించండి. ఆ ఇంటి నుండి పారిపోయిన నా మిత్రుడు చుక్క తెగిపడ్డట్లు నిన్న వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఓకే, రామసక్కని అనే జాతీయానికి ఉపయోగించాడు. నా సోదరి రామసక్కని పిల్ల. లొల్లి జాతీయం. మా అమ్మాయి పెళ్లిలో మా పిల్లవాడి ఉపనయనం. ఆ నయనం కళ్ళతోటి చూసేది ఏంటిది? ఉపనయనం. రెండు లొల్లి ఒకేసారి చేస్తాం. ఉపనయనం కళ్ళతోటి చూసేది కాబట్టి అయిపోతుంది. ఓకే, రాజబహదూర్ వెంకట రామరెడ్డి రేపు ఒకటే ఇంకో వీడియో చేస్తాను. ఇప్పటివరకు అయిపోయింది, ఇది 1 గంట ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మీకు వచ్చిన జాతీయాలు రాయండి. ఇది ఒక్కటి రాస్తే అయిపోతుంది. ఇది ఒక్కటి వేస్తే అయిపోతుంది. చూసిరా, ఇక మొత్తం అయిపోతుంది. ఇక చూడు, ఇక సందులో ఉన్నాయి, చదువుకుంటా పోదాం. ఏమున్నది కదా, అట్లా సంధి మంచిగా ఉన్నాయి. ఇక సమాసాలు ఎంత బాగుంటాయో ఇవి. ఈ లేఖ రచన ఎంత బాగుంటాయో. ఇది మొత్తము తెలుగుకు సంబంధించినవి, టెట్కు సంబంధించినవి. ఇవన్నీ ఒక్కసారి కాబట్టి మళ్ళీ లైఫ్లో ఈ అనువాదం ఈ మొత్తం జేఎల్ డిఎల్ అన్నిటికీ పనికొస్తుంది. ఇంటర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక ఇది ఒక్కసారి రేపు రాజ్ బహదూర్ వెంకట రామారెడ్డి సేవా తత్పరత సూరవరం ప్రతాపరెడ్డి గారి నుంచి తెలుసుకుందాం. ఓకే, నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. 1 గంట ఉన్నది వీడియో. తప్పకుండా ప్లీజ్ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే మీరు ఉండండి. ఓకే, మీరు మాత్రం జాతీయాలు రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.